హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. నేనైతే ఇవాళ ఒక కొత్త బ్రేకింగ్ న్యూస్తో వచ్చాను. కొత్త అంటే కొత్త విషయమే. నేను అంతా అన్న సంతర్పణ గురించి చెప్పింది ఎవరికి తెలియలేనట్టు ఇప్పుడే విషయం చెప్తుందో అని అస్సలు నిరాశపడద్దు. ఇప్పుడు కొత్తగానే ఉంటుంది ఈ న్యూస్. ఈ అన్న సంతర్పణ పూర్తయ్యాక శ్రీ బాలగణపతి యూత్ పిల్లలు చాలా 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 కొత్తగా ఆలోచించి చాలా కొత్త విషయాన్ని మనకు చూపించారండి. కానీ శ్రీ బాలగణపతి యూత్ కుర్రవాళ్ళు ఉన్నారే, చించేశారండి. సూపర్గా ఆలోచించారు. వాళ్ళ మైండ్తో బాగా ఆలోచించి ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారండి. వినాయక నిమజ్జనానికి కొత్తగా అందరూ పిల్లవాళ్ళు డాన్సులు కుప్పగెంతులు అవి ఇవి వేస్తున్నారు. అలా కాకుండా కొత్తగా ఆలోచిద్దామని చెప్పేసి అదే ట్రాక్టర్ మీద చిన్నపిల్లవాళ్ళకి వేసాలు వేయించి కూర్చోబెట్టారండి. కానీ వేసాలు వేసేటప్పుడే చాలా పిల్లవాళ్ళు ఉన్నారు. నిజంగా కైలాసం నుంచి దేవుళ్ళందరూ దిగొచ్చి నిజంగా ఈ భూలోకం మీద ఉన్నారా అన్నట్టు తయారు చేయించారండి. ఈ పిల్లల పేరెంట్స్ ఉన్నారా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఈ బాలగణపతి యూత్ పిల్లవాళ్ళ పుణ్యమా అని తల్లిదండ్రులందరూ వాళ్ళ పిల్లల్ని దేవుళ్ళ గెటప్లో చూస్తున్నారు. అందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. పిల్లవాళ్ళని శివులకి ఒక డాక్టర్ మీద కైలాసం గెటప్, ఒక డాక్టర్ మీద రామాయణం, ఒక డాక్టర్ మీద కృష్ణార్జునుల యుద్ధం అనేసి అనను. కానీ ఆ గెటప్ అందరూ చాలా బాగా మేకప్ చేయించి చాలా బాగా నీట్గా ఊరంతా వినాయకుడితో పాటు అందరికీ పాత రోజుల్లో మనకి ఇలా ఉండేవి అన్నట్టుగా చూపించారండి. అంటే ఊరంతా ఊరేగింపు సమయంలో పెద్దవాళ్ళు అందరూ వచ్చి అమ్మో ఇలా చేశారా, అప్పటి రోజుల్లో ఎప్పుడో చూసాం బావు, ఇప్పుడు బాగానే చేశారు, చాలా బాగా చేశారని పెద్దవాళ్ళు అందరూ చెప్తుంటే యూత్ కుర్రవాళ్ళు మరీ ఎక్కువగా చెప్తున్నాననేసి ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇలా పిల్లలు రెడీ అవుతుంటే చూడండి, పేరెంట్స్ వాళ్ళందరూ ఎంత హ్యాపీగా వచ్చి చూస్తున్నారు. ఇంత ఎక్కువగా చెప్పడానికి కారణం ఏంటంటే పల్లె వేషాలు అంటూ నేను ఇంతవరకు మా ఊర్లో ఎప్పుడు చూడలేదు, ఎవరు పెట్టించలేదు కూడా. దుర్గమ్మ వేషాలు వేయడం అలాంటివి అవి చూశాను, కానీ కాళికాదేవి అలాంటివి చూశాను, ఇంతవరకు చూడలేదు ఫ్రెండ్స్. అందుకని అంత ఎక్కువగా చెప్పాను ఏమనుకోకండి. కానీ మీరు కూడా చూడండి ఎలా ఉంటుందో. భూలోకంలో కైలాసాన్ని తీసుకొచ్చి పెట్టడం, రామాయణాన్ని తీసుకొచ్చి పెట్టడం ఎలా ఉన్నాయో చెప్పండి. ఏమనుకోకండి ఎక్కువగా మాట్లాడాననేసి. చూడండి ఎంత చక్కగా ఉన్నారో పిల్లలు వేషాలు వేసుకొని, అంత క్యూట్గా చక్కగా నిజంగా దేవుళ్ళాళ్ళు వచ్చినట్లుగా. అందుకని అంత ఎక్కువగా చెప్పాను ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ వీధి కుమార వీధిలో మాత్రం సూపర్ చేశారు పిల్లలు. యూత్ బాలగణపతి యూత్ కుమార వీధి ఎంత బాగా చేశారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చిందో లేదో కామెంట్ పెట్టండి. కానీ ఇంకో చిన్న విన్నపం ఫ్రెండ్స్, వీలైనంత వరకు వినాయక నిమజ్జనం చేసేటప్పుడు త్వరగా 6:30 లేదా 7:30, ఇంకా మహా అయితే 8 అలా బిలోలోని చేయండి. తక్కువ 8 గంటలు దాటాక అలా వెళ్ళకండి ఫ్రెండ్స్. నదుల దగ్గరికి ఎక్కువగా పారుతున్నాయి. చూడండి ఎంత బాగా చేశారు. అస్సలు ఈ కళ్ళున్నాయే, ఈ కళ్ళునైతే నాకైతే మాత్రం అట్టుగాని ఇటుగాని తిప్పాలనిపించలేదు అస్సలు. నిజంగా ఫ్రెండ్స్, ఆహా ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా అలా చూసుకొని ఉండాలనిపిస్తుంది నిజంగా. చూడండి నిజంగా చాలా బాగా నచ్చింది. అంతగా చెప్తున్నాను అనుకోకండి, చాలా బాగా నచ్చింది. చూడండి ఒక్కసారి మీరే, అస్సలు మరవలేరు. ఒకసారి చూడండి మీరే ఎంత బాగున్నారో కదా ఫ్రెండ్స్. శివపార్వతులు అన్నీని వాళ్ళ మేనమామలాలు పిల్లలతో ఫొటోస్ అవి దిగారు. అన్నీ కూడా షేర్ చేసుకున్నాను, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో బాబు కదా, కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయి పెట్టాను. ఎక్కువేమనుకోకండి. కానీ దయచేసి మాత్రం బాగా చీకటడిపోయేదాకా నేను వినాయక నిమజ్జనం చేయొద్దు. త్వరగా చేసుకొని త్వరగా రండి. వినాయకుడి బొమ్మని ఇలా విసిరేయొద్దు దయచేసి, ఎందుకంటే విసరకూడదు. నిమజ్జనం అనేది దగ్గరుండి చేయాలి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.